28 శాఖలు ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నాయి. వాళ్ళు నిస్వార్థంగా రోజంతా పనిచేస్తారు. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా దేశం గురించి త్యాగం చేస్తారు. ఖచ్చితంగా ప్రాబ్లం ఒక్క మాట మీ మాటకి చిన్న ఇంటరప్షన్. అంత కమిట్మెంట్గా పార్టీ పనిచేసేటువంటి ఒక స్ట్రాంగ్ క్యాడర్ బేస్డ్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో పడిపోవడానికి చంద్రబాబు నాయుడు గారితో 2 సార్లు పొత్తు పెట్టుకుని 2 సార్లు నష్టపోయి 2 సార్లు ఆ పార్టీ మోసగింపబడి ఆ పార్టీ నష్టపోయింది అనేటువంటి ఒక స్ట్రాంగ్ అభిప్రాయం ఒక వర్గాల్లో ఆ పార్టీలో ఉంది. అవునన్నా కాదన్నా? అందుకోసం ఈసారి 3వ సారి పొత్తొద్దని ఆ పార్టీలో మెజారిటీ లీడర్లు ఇప్పుడు అంటున్నారు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఇది నిజం కదా? మురళీకృష్ణ గారు, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వైసీపీ ఎలాగ పుట్టిందండి? కాంగ్రెస్ని చీట్ చేసి వైసీపీ వచ్చింది. అది ఫాల్ట్ ఎవరిది? కాంగ్రెస్ది అంటారు తప్ప చీట్ చేసిన వైసీపీది అనరు. ఇప్పుడు ఎప్పుడు కూడా మోసపోవడం అనేది వాళ్ళ తప్పు. ఇప్పుడు ఇవాళ పకడ్బందీగా ఉంటారు ప్రతి రాజకీయ నాయకుడు. నేను ఎదగాలనుకుంటాను తప్ప చంద్రబాబు నాయుడు శాశ్వతంగా ఉండాలనుకుంటారు. సరే, మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే, మోసపోయింది భారతీయ జనతా పార్టీ అయితే మరొకసారి మోసపోమని చెప్తున్నారా? సరే, ఆ ఆర్గ్యుమెంట్ కూడా బీజేపీ వైపు నుంచి వస్తుంది కదా. బీజేపీలో ఒక టీం పనిచేస్తుంది కదా ఆ విషయంలో. పొత్తొద్దు మనం కావాలంటే 170 స్థానాలు పోటీ చేద్దాం, 2% వస్తుందా, 10% వస్తుందా, 5% వస్తుందా, ఎంతో కొంత వస్తుంది అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది కదా. రఘురామ్ నిన్నటిదాకా అట్లా ఆర్గ్యూ చేసినాడే కదా. కాదా రఘురామ్ గారు? కాదని చెప్పనండి. మురళి గారు ఒక్క నిమిషం చెప్తాను ఉండండి. ఒక్క నిమిషం. రఘురామ్ గారు స్టార్ట్ చేసి ముందు నన్ను కన్క్లూడ్ చేసానండి. బేసిక్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు బీజేపీ బీజేపీ అధికారంలోకి రావాలి, మనకి ఇది వద్దు అంటుంది. జన సైనికుడిని అడిగితే పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి కావాలంటారు. ఇంకొకరు తెలుగుదేశం అడిగితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అరాచక అధర్మ పాలనని అంతం చేయడానికి అందరం కలవాలి అనేది ప్రపోజల్ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఈ పొత్తుకు ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ గారు కోరిక. బీజేపీలో పవన్ కళ్యాణ్ గారి కోరిక అది. ఓట్లు చీలకూడదు, ఉండొచ్చు. కానీ బీజేపీ ఆ కోరిక ఎందుకు ఉండాలి? మురళి గారు కరెక్ట్. బీజేపీలో అందరికందరూ మురళి గారు మీరు చెప్పింది కరెక్ట్. అందుగురించేనే మురళి గారు మీరు చెప్పింది కరెక్ట్. అందుగురించేనే తెలంగాణలో ఫలితాలు అలాగ వచ్చినాయి. ఎందుకంటే తెలంగాణలో ఆర్ఎస్ఎస్ డిడ్ నాట్ వర్క్ ఫర్ బీజేపీ. ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ ఓటేసింది. ఎందుకు వేసిందంటే వాళ్ళది లాస్ట్ మినిట్లో ఇటు నుంచి అటు నుంచి ఇటు మార్చారు, మాతో డిస్కస్ చేయలేదన్నది. నేను అంతర్గతంగా అందుగురించే ఇప్పటి నుంచి మా ఇదేంటంటే యుద్ధం మొదలైంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని, జన సైనికుల్ని, టీడీపీ వాళ్ళని అందరినీ కలిపి గ్యాలనైజ్ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారం తీసుకోవాలి. అధికారం తీసుకున్న తర్వాత తద్వారా బీజేపీని కేంద్రంలో బలపరచాలి, రాష్ట్రంలో ఈ అదనపు పాలన అంతం కావాలి. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు తగ్గాను అని చెప్పారు. కాబట్టి అది 100% నెరవేరుతుందండి. ఈ మీడియా కళ్ళు కానీ సోషల్ మీడియా కళ్ళు కానీ మర్చిపోండి. బీజేపీ ఉండదు. మీరేం చెప్తే అదే చెప్తాం. మీరు చెప్పేదాకా ఈ కళ్ళు అంటూ ఉంటారు కదా ఎవరితో వచ్చినట్టు. అంతే కదా. మీరని కాదండి, ఎవరైనా మురళి గారు మీరని కాదు. మీడియాలో అంటే సోషల్ మీడియాలో. సరే, ఎవరైనా సోషల్ మీడియా ఆర్టికల్ 19 సార్, ఆర్టికల్ 19 చాలా బాగుంటుందండి. ఇవాళ సాయంత్రం నేను విష్ణు గారి ఇంట్లో ఏదో పెళ్ళి ఉంది, వెళ్ళాను అనుకోండి, సత్య గారు వైసీపీలో చేరిపోతున్నారు అంటారు. రాత ఆయన ఇటు వచ్చారనుకోండి, మమ్మల్ని అడగరు, అలా చేరిపోతుంది. కాబట్టి మీడియా పక్కన వదిలేస్తే ఇండిపెండెంట్ గా మీ పార్టీ ఎదగాలి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ చాలా బలంగా మీ పార్టీలో నడుస్తున్న మాట నిజం కదా. ఆల్రెడీ 2 సార్లు చంద్రబాబు నాయుడు గారితో వాజ్పేయి గారి హయాంలో ఒకసారి పెట్టుకున్నాం, మోదీ గారి హయాంలో ఒకసారి పెట్టుకున్నాం, మళ్ళీ పెట్టుకోవాలా అని చెప్పి నిన్నదాకా మీరే ఆర్గ్యూ చేశారుగా కాదా చంద్రబాబు నాయుడుతో పొత్తు గురించి? సరే, ఎవరికి ఉండొచ్చు సరే, ఏ పార్టీకైనా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పార్టీకైనా, కమ్యూనిస్టులకైనా, బీజేపీకైనా, ఎవరికైనా మా పార్టీ బాగుండాలి, మా పార్టీలో రాష్ట్రంలో అధికారంగా రావాలనే కోరుకుంటాం. పార్టీలో పనిచేసేది కూడా అందుకోసం సిద్ధాంతం కోసం పనిచేస్తాం. అయితే ఇక్కడ ఇందాక బొలిశెట్టి గారు ఒక విషయంలో నేను అభ్యంతరం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ మా అందరికీ మాతృ సంస్థ. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మాకు అనేక సంఘ నుంచి ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘకి అనేక విభాగాలు 100 పైన 120 విభాగాలు ఉన్నాయి, అంటే కొమ్మలు ఉంటాయి. బీజేపీ ఒక కొమ్మ అంతేగాని బీజేపీ సర్వస్వం కాదు. బీజేపీకి పనిచేయాలి. అసలు ఆర్ఎస్ఎస్ రాజకీయం పట్టించుకోదు. అసలు ఫస్ట్ విభేదాలు అనేవి అసలు ఉండవు. అలాంటి కాదు, అది కాదు యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే పని చేయలేదు అనేది కాదు యాక్చువల్గా, అది కాదు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పుడు ఏం చెప్తానంటే,
ఏమండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆకాంక్షతో ఉంటారు. ఇందా చెప్పుకున్నాం, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం బీజేపీ లేదు, రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం బీజేపీ ఉంది. వాళ్ళ కోసమే అనౌన్స్మెంట్ పనిచేస్తుంది. అయిన తర్వాత పొత్తు ఎవరి సంబంధించి రాజకీయాలు అధికారిక వాళ్ళకు ప్రకటన ఉంటాయి. వచ్చిన తర్వాత రఘురామ్ గారు మీరు ఉంటారు, మేము ఉంటాం, అందరూ ఉంటారు, మనం మళ్ళీ మాట్లాడచ్చు ఆ విషయం మీద.